సో ఇక్కడంతా కనకాంబరాలు ఉన్నాయి ఇంకా. అవునండి, ఎల్లో కనకాంబరాలు. అంటే ఇదే టబ్లో అంజూర్ కూడా ఉందండి, డ్రై అంజూర్ మొక్క. అది కూడా గింజ నుంచి వేసాను. అంటే ఒకటి వేసినప్పుడు ఓట ఎక్కువైపోయి కొన్ని మొక్కలు దెబ్బతింటున్నాయని మొత్తం 4-5 రకాలు ఒక టబ్లోనే పెట్టానండి. అయినా సరే ఈ జామకాయ అంత హెల్తీగా కాసింది. సూపర్ సూపర్. అంటే ఒకటే ఇప్పుడు మనం చిన్న టబ్లో ఇప్పుడు ఈ టబ్లో మీరు 3 మొక్కలు 4 మొక్కలు ఆల్మోస్ట్ పెట్టారు. కనకాంబరం కూడా అందులోనే ఉందండి, కాకపోతే దాన్ని సపరేట్ కుండీలో పెట్టా. దాంట్లో వేసిన నీళ్ళు కూడా ఈ మొక్కలకే. రైట్ రైట్, సూపర్. ఇప్పుడు మనం సపోజ్ చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద మొక్క తీసుకున్నాం, అందులో 3 మొక్కలు పెట్టాం ఏదన్నా. అవునండి, ఒకటి వెజిటబుల్ పెట్టాం, ఒక ఫ్రూట్ మొక్క, ఒకటి ఫ్లవర్. ఈ 3 పెట్టాము. ఈ 3 ఒకటే దాంట్లో పెట్టి నీళ్ళు పెట్టాం అనుకోండి, సరిపోదు. ఓకే అయితే అంటే ఓకే అవుతున్నాయి. ఎందుకంటే ఒక మొక్క ఎక్కువ తీసుకుంటుంది, ఒక మొక్క తక్కువ తీసుకున్నప్పుడు దాని నీరు ఇది తీసుకొని బయోడైవర్సిటీ. ఓకే, 3 మొక్కలు ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఫ్రూట్ మొక్కకి ఎక్కువ నీళ్ళు కావస్తే అది తీసుకుంటుంది, మిగతా వాటికి తక్కువ కాబట్టి అది వదిలేస్తుంది. ఒకదానికొకటి పోషకాలు కూడా ఏదైతే ఇస్తామో, చాలా మంది అంటారు కదా పోషకాలు కూడా వాటికి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా కూడా తక్కువ తీసుకొని వాటికి ఇచ్చేస్తాను. అందుకే ఒక మొక్కలు 3 పెట్టుకుంటే స్పేస్ అన్ని కూడా కలిసి వస్తాయి. అవును.